పరిగెట్టి పరిగెట్టి ఆయాసం వస్తుంది కానీ 100 గ్రాములు వెయిట్ కూడా తగ్గలేదు. నువ్వు రోజంతా అలాగే కూర్చునుంటావు. అయినా సరే నువ్వు 3 కిలోల వెయిట్ ఎలా తగ్గావు? అసలేం చేస్తున్నావు? చెప్తానుండు. ఎవరైనా ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు అంటారు అంతా ఓకే కానీ ఈ పొట్ట మాత్రం తగ్గట్లేదని. వాళ్లకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, డిన్నర్ ని సాయంత్రం 7 గంటలకల్లా చేసేయండి. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే విషయంపై ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడాను. రెండవ విషయం నేను సజెస్ట్ చేస్తాను, అదే ఈ వీడియోలో మెయిన్ టాపిక్ కూడా. అది ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కపాల్భాతి చేయండి. కపాల్భాతి అంటే తెలుసుగా, ఇలా. చీటింగ్ करता है तू. కానీ ఈ వీడియోని మీరు బోరింగ్ అనుకొని స్కిప్ చేయడానికి ముందుగానే రండి, కలిసి తెలుసుకుందాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే. జస్ట్ 10 నిమిషాలు నాతో పాటు కపాల్భాతిని చేయండి. 10 నిమిషాల్లో ఏమవుతుంది, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తూ చేస్తూ ఎప్పుడు అరగంట గడిచిపోతుందో తెలీదు. 10 నిమిషాలు మనం సోది చెప్పుకోవడానికి వేస్ట్ చేస్తూ ఉంటాం. ఈ రోజు రాత్రి డిన్నర్ లో ఏం తినాలి అని ఆలోచించే లోపే 10 నిమిషాలు అయిపోతాయి. అందుకే జస్ట్ 10 నిమిషాలు. ఇంకా కపాల్భాతి కేవలం ఫ్యాట్ లాస్ కి మాత్రమే కాదు, గ్యాస్, అసిడిటీ నుండి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఫ్యాటీ లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్, క్యాన్సర్ వంటి అన్ని రోగాలను నయం చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. నేను నార్మల్ గా చెప్పడం లేదు, ఇది చాలా రీసెర్చ్డ్ విషయం. నేను చెప్తాను ముందు మీకు. కానీ కపాల్భాతి ఎంత పవర్ఫుల్ తెలిసినప్పటికీ మనం 2-4 రోజులు చేసి మానేస్తాం. నాకు తెలుసు కొత్తగా ఏదైనా అలవాటు చేసుకోవాలంటే ఎలా ఉంటుందో, కానీ మీరు జస్ట్ రెడీగా ఉండి అవును అని చెప్పండి, నేను అలవాటు చేస్తాను మీకు. వీడియోతో పాటుగా కపాల్భాతి చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. మొత్తం నేను చేసి చూపిస్తూ దీని యొక్క బెనిఫిట్స్ కూడా చెప్తాను. వింటర్స్ లో ఎక్సర్సైజ్ చేయాలన్నా బద్ధకంగా అనిపిస్తుంది, కానీ దీన్నైతే మీరు బెడ్ మీద నుండే చేయొచ్చు. మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో అక్కడే అలాగే కూర్చుని ఉండండి. బెడ్ పై, చైర్ పై, యోగా మ్యాట్ పై లేదా నాలాగా స్టూల్ పైనైనా ఎలా ఉన్నా సరే ఇలా గాలి వదలాలి, అంతే. చూసారా మన భారతదేశంలోని మునులు, ఋషులు ఎంత ఇంటెలిజెంట్ పద్ధతిని కనిపెట్టారో కూర్చొని ఎక్సర్సైజ్ చేయడానికి. ఇంకా ఇది ఎంత ఎఫెక్టివ్ అంటే 10 నిమిషాలు స్పీడ్ గా పరిగెట్టినప్పుడు ఎంత బ్లడ్ సర్క్యులేట్ అవుతుందో అంతకంటే ఎన్నో రెట్లు బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది 10 నిమిషాలు కపాల్భాతి చేయడం వల్ల. ఎక్కువగా పరిగెట్టడం వల్ల జాయింట్స్ కూడా జామ్ అవ్వచ్చు. కపాల్భాతిని చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్, ఓన్లీ బెనిఫిట్స్. ఫ్రెండ్స్, మీరు గనక కపాల్భాతి చేయడం మొదలు పెట్టినట్లయితే నేను తప్పకుండా చెప్పగలను 90% జబ్బులు తగ్గుతాయని. ఒకవేళ ఏదైనా జబ్బు ఉన్నా అది నార్మల్ అవుతుంది కూడా. మరి చేస్తారా? పక్కా. ఇది కదా స్పిరిట్ అంటే. ఫ్రెండ్స్, కపాల్భాతి దీన్నే ర్యాపిడ్ ఎక్సలేషన్ అని కూడా అంటారు. ఇందులో జస్ట్ గాలి వదలాలి, నోటితో కాదు ముక్కుతో, ఇలాగా. ఊపిరి తీసుకోవాలనే టెన్షన్ పడకుండా జస్ట్ వదులుతూనే ఉండండి. నేను ఊపిరి తీసుకోవడానికి అస్సలు ట్రై చేయడం లేదు. 2 ఊపిర్ల మధ్యలో బాడీ స్వయంగా గాలి తీసుకుంటుంది. ఈ పూర్తి క్రియలో నోరు క్లోజ్డ్ గానే ఉండాలి. ముక్కుతో గాలి వదలాలి, దాంతో పొట్ట తనకు తానుగానే కదులుతుంది. కళ్ళు మూసి ఉంచొచ్చు లేదా తెరిచి ఉంచొచ్చు, మీ ఇష్టం. 1 సెకండ్లో ఒక్కసారి గాలి విడిచిపెట్టినట్లయితే 1 నిమిషంలో 60 స్ట్రోక్స్ ఉంటాయి. 10 నిమిషాల్లో 600. మధ్యలో కొద్దిగా రెస్ట్ తీసుకున్నప్పటికీ 10 నిమిషాల్లో 500 స్ట్రోక్స్ ఈజీగా చేయగలరు. కాన్సన్ట్రేటెడ్ గా ఉండడానికి మనం బ్రీదింగ్ కౌంట్ ను కూడా చేసుకోవచ్చు. ఇక స్పీడ్ ఎక్కువ తక్కువ అనేది మీకు నచ్చినట్లుగా ఉంచుకోవచ్చు. కొంతమంది అంటారు స్పీడ్ గా చేయకూడదు, ప్రెషర్ పెట్టకూడదు, ముక్కు ఇలా ఉండకూడదు అని అంటారు. ఇవేమీ పట్టించుకోకండి. నేను చెప్తున్నాను బెనిఫిట్సే బెనిఫిట్స్. ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో చేయండి. స్లోగా చేయాలనుకుంటే స్లోగానే చేయండి. ఫాస్ట్ గా చేయాలంటే ఇలా చేయండి. అలసిపోతే కొన్ని సెకండ్స్ ఆగిపోండి, మళ్ళీ చేయండి. హాయిగా చేసుకుంటూ దీని యొక్క బెనిఫిట్స్ ని వినండి. ఈ ప్రాణాయామాన్ని కపాల్భాతి అంటారు. దీన్ని చేయడం వల్ల ఫోర్ హెడ్ షైన్ అవుతుంది. ప్రతిరోజు 10 నిమిషాల కపాల్భాతిని చేయండి. ఇక చూసుకోండి, మీ ముఖంపై గ్లో వస్తుంది. మీరు నోటీస్ చేయొచ్చు కూడా కపాల్భాతి చేస్తున్నప్పుడు ఫోర్ హెడ్ లో సెన్సేషన్ రావడాన్ని. ఇదంతా నార్మలే. ఇది ఒక సైన్ వర్క్ అవుతుందని తెలియచేయడానికి. కపాల్భాతిని చేయడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, హీమోగ్లోబిన్ పెరుగుతుంది. జస్ట్ చేస్తూనే ఉండండి.
మీరు కపాలభాతి చేస్తున్నప్పుడు పొట్ట ఎలా కదులుతుందో మీరే స్వయంగా ఫీల్ అవుతూ ఉంటారు. కేవలం పొట్ట మాత్రమే కాదు, పొట్ట లోపల ఉండే ఆర్గన్స్ లైక్ లివర్, ప్యాంక్రియాస్, కిడ్నీస్ వీటన్నింటికి మసాజ్ అవుతుంది. అన్నింటిలోనూ ప్రాణశక్తి సంచరిస్తుంది. ఫ్యాటీ లివర్ అయినా, డయాబెటీస్ అయినా, కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కపాలభాతి చేయడం వల్ల ఈ అంగాలలో ఫుల్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఏ అంగాలలో బ్లడ్ స్పీడ్ గా పరిగెడుతుందో అవన్నీ తిరిగి నార్మల్ గా అవుతుంటాయి. మీరు జస్ట్ చేస్తూ వెళ్ళండి. ఫ్రెండ్స్, ఎలా అయితే వాటర్ ప్రవహించకపోతే అందులో మురికి పేరుకుపోతుందిగా, అలాగే మనం మన శరీరాన్ని అస్సలు కదిలించకపోతే లోపలే టాక్సిన్స్ పేరుకుపోతూ ఉంటాయి. ఎలా అయితే నదిలో ప్రవహించే నీరు క్లీన్ గా ఉంటుందో అదే విధంగా కపాలభాతి చేయడం వల్ల లోపల నుండి శరీరం కదులుతుంది మరియు నరాలన్నీ కూడా లోపల నుండి క్లీన్ అవ్వడం మొదలవుతుంది. ఫ్రెండ్స్, శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి మెయిన్ రీజన్ మెటబాలిజం స్లోగా ఉండడం. కానీ కపాలభాతి ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే కూర్చొని ఉండగానే మీ మెటబాలిజం ని పెంచుతుంది. ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి దీనికి మించిన లేజీ ఎక్సర్సైజ్ మరొకటి ఉండదు. బాగుంది కదా? ఉదయాన్నే మీరు ఖాళీ కడుపుతో కపాలభాతి చేసినట్లయితే శరీరం తేలికబడుతుంది. లోపల ఉన్న ఎక్స్ట్రా గ్యాస్ బయటకు పోతుంది. ఇవన్నీ కపాలభాతి వర్క్ చేస్తుంది అనడానికి సైన్స్. ఉదయం లేచాక ఖాళీ కడుపు అంటే లేచాక వాటర్ త్రాగాక ఏమీ తినకుండా దీన్ని చేయండి. చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫ్రెండ్స్, రోజంతా పని వల్ల మన బాడీలోని అప్పర్ పార్ట్ కి ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే అటు ఇటు తిరగడంలో కొద్దిగా లోయర్ బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. కానీ ఈ మధ్యలోని పార్ట్ కి ఎలాంటి ఎక్సర్సైజ్ అవ్వదు. దీన్నైతే ఒక స్టోరేజ్ లాగా నింపుతూ ఉంటాం. ఇంకా 90% కంటే ఎక్కువ జబ్బులు ఇదే మధ్య పార్ట్ నుండి మొదలవుతాయి. కపాలభాతి అయితే డైరెక్ట్ గా ఇక్కడే ప్రభావం చూపిస్తుంది. కాన్సన్ట్రేటెడ్ గా చేస్తూ ఉండండి. మీ శరీరంలోని అన్ని అంగాలకు యూజ్ అవుతుంది. ప్రాణాయామం ఎల్లప్పుడూ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో చేయాలి. అప్పుడు అధిక లాభం ఉంటుంది. జాయింట్స్ లో పెయిన్ ఎందుకు వస్తుంది? మీ వెయిట్ 90 కేజీలు కానీ ఉండాల్సింది 60 కేజీలు. 30 కేజీల బరువు మీ శరీరంపై ఎల్లప్పుడూ పెట్టుకుని వెళ్తే జాయింట్స్ ఉంటాయా పోతాయా? ఇదే 70% మందికి వచ్చే జాయింట్ పెయిన్స్ కి ముఖ్య కారణం. అందుకే కపాలభాతి చేయండి, వెయిట్ లాస్ అవుతారు. ఇంకా కేవలం రోటీ, కేవలం అన్నం తినడం వల్లే పొట్ట నిండదు. తోడుగా పప్పు, కూర కూడా కావాలిగా. అలాగే కపాలభాతికి తన రోల్ ఉంది. ప్రాపర్ డైట్ ని తీసుకోండి. రెండు మిక్స్ చేసేస్తే పొట్ట నిండిపోతుంది అనకుండా పొట్ట తగ్గుతుంది అనండి. రూల్ పెట్టుకోండి డైలీ చేయాలని. ఫ్రెండ్స్, కపాలభాతి నార్మల్ పని కాదు. ఇది సంజీవని వంటిది. ఎలా అయితే గోడపై ఎవరైనా సుత్తితో కొడుతూ ఉంటే దానివల్ల గోడపై క్రాక్స్ వస్తాయిగా, అలాగే ఎవ్రీ టైం మీరు గాలి బయటకు విడిచిపెట్టినప్పుడు పొట్టపై సుత్తితో కొట్టిన దాంతో సమానం. కానీ క్రాక్స్ మొత్తం శరీరం అంతా వస్తాయి. మైగ్రెయిన్, సైనస్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, కిడ్నీ స్టోన్స్, పైల్స్, కాళ్లలో మంట ఇవన్నీ కూడా నార్మల్ అవుతాయి. జస్ట్ చేస్తూనే ఉండండి. ప్రతి స్ట్రోక్ తో శరీరంలోని మలినం బయటకు పోతుంది. ఆయుర్వేదంలో దీన్ని తీవ్ర విరేచన్ అని అంటారు. తీవ్ర విరేచన్ అంటే ఫాస్ట్ డీటాక్స్ అని. ఈ మధ్య డీటాక్స్ చేయడానికి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఇది ఒక చీప్ వే. చేసి చూడండి. బయట ఎంతో పొల్యూషన్ ఉందిగా. ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ లో పెస్టిసైడ్స్ ఉన్నాయి. ఎలాంటి ఆర్గానిక్ వెరైటీస్ తింటారు? వేటి నుండి తప్పించుకుంటారు? కానీ 10 నిమిషాలు కపాలభాతి చేసినట్లయితే బాడీ డీటాక్స్ అవుతుంది. ఏవైతే మీకు ప్రాబ్లం ని తెస్తున్నాయో. దీన్ని లంగ్ డీటాక్సిఫైయింగ్ ప్రాణాయామాన్ని ఊరికే అనరు. స్మోకింగ్ చేస్తూ ఉంటే వదిలిపెట్టండి. ఏంటి? గాలి. నెల రోజులు చేసి చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. ముందుగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. తర్వాత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఆఖరికి క్యాన్సర్ కూడా తగ్గొచ్చు. మీరు అనుకోవచ్చు నేనేదో పిచ్చి మాటలు చెప్తున్నానని. కానీ కాదు. కొన్ని రోజుల ముందు నేను యోగా క్యాంప్కి అటెండ్ అయ్యాను. ఇండియాలోని డిఫరెంట్ ప్లేసెస్ నుండి చాలా మంది వచ్చారు. రోజు ఉదయం 2 గంటలు ప్రాణాయామం చేయించేవారు. ఆ క్యాంప్లో నాకు లేడీ కలిసింది. ఆమె చెప్పింది ఒకరోజు ఆమె పొట్టలో బాగా పెయిన్ గా ఉందని. డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకుంటే తేలింది ఆమెకు 3rd స్టేజ్ క్యాన్సర్ అని. డాక్టర్ చెప్పారు కీమోథెరపీ చేయించుకోండి, మీ దగ్గర ఎక్కువ సమయం లేదు అని. కానీ ఆవిడ నో అన్నారు. యోగా హెల్ప్ తీసుకున్నారు.
ఇప్పుడు ఆవిడ బెడ్ పై పడుకునే రోజులో 6 గంటలు కపాల్భాతి అండ్ అనులోమ్ విలోమ్ చేస్తూ ఉంటారు. 2 నెలల తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకున్నాక రిపోర్ట్ చూసి డాక్టర్ షాక్ అయ్యారట. క్యాన్సర్ తగ్గిపోయిందంటే చూడండి. ఆమెతో ప్రాపర్గా నేను మాట్లాడాను, నేను కూడా షాక్ అయ్యాను. ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. ఇదొక్క కేసే కాదు, మరెవరో కూడా అంటున్నారు ఫ్యాటీ లివర్ తగ్గిందని, ఇంకొకరికి బ్లడ్ ప్రెషర్ తగ్గిందని, మరొకరికి డయాబెటీస్ అని. అప్పుడే అనుకున్నాను ఈ విషయం ఎలాగైనా మీకు తెలియజేయాలని. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం రోజంతా చేయం, 2-3 రోజులు చేసి వదిలేస్తాం. అందుకే బెనిఫిట్ ని పొందలేం. ఏదైనా వస్తువు యొక్క బెనిఫిట్ తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఇఫ్ మీరు గ్యాస్ పై పాలు మరిగించడానికి పెట్టి 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆపేయండి, మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ గ్యాస్ ని వెలిగించండి. ఇదే విధంగా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలు గ్యాస్ ని ఆఫ్ చేస్తూ ఉండండి. సాయంత్రం వరకు ఉన్న పాలు మరగవు. అలాగే కపాల్భాతి అంటే ఈ పాలు మరుగుతున్నట్లే. మీరు కపాల్భాతి చేస్తున్నప్పుడు శరీరంలోని వేస్ట్ బయటకు వెళ్లే పని మొదలవుతుంది. ఇక 2-3 రోజుల్లోనే ఆపేస్తే పని మధ్యలోనే ఉండిపోయి మీకు రిజల్ట్ కనబడదు. కానీ నాకు తెలుసు మొదట్లో అలవాటు చేసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు ప్రాణాయామం చేయడం మొదలుపెట్టాను. అప్పుడు అనిపించేది జిమ్కి వెళ్ళిపోదాం, ఇదేంటి కూర్చొని చేసే ఎక్సర్సైజ్ అని. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇది లేకపోతే డే కంప్లీట్ అవ్వట్లేదు. బెనిఫిట్స్ చూస్తాను కాబట్టే ఇలా చెప్తున్నానుగా. అందుకే నాతో పాటు 10 నిమిషాలే చేయండి, బట్ డైలీ చేయండి. వీడియోతో పాటుగా చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. వింటూ ఉండండి అండ్ గాలి విడిచిపెడుతూ ఉండండి. మీరే అంటారు 10 నిమిషాలు కాదు ఇంకా ఎక్కువ సమయం చేస్తాను అని. ఏం ప్రాబ్లం లేదు, బట్ క్రానిక్ ప్రాబ్లమ్స్ లో ఉదయం సాయంత్రం ఒక్కో గంట చొప్పున చేస్తే చాలు. అలాగే కపాల్భాతితో పాటుగా కొద్దిగా అనులోమ్ విలోమ్ కూడా చేయండి. అనులోమ్ విలోమ్ అంటే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్. ఇది కపాల్భాతిని బాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఎలా అయితే వర్కౌట్ తర్వాత కూల్ డౌన్ చేయిస్తారుగా, అలాగే రండి 5 నిమిషాలు చేద్దాం. రైట్ నాస్ట్రిల్ ని ఇలా బొటన వ్రేలితో క్లోజ్ చేసి లెఫ్ట్ నుండి ఊపిరి తీసుకోండి. తర్వాత చిటికెన వ్రేలితో లెఫ్ట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేసి రైట్ నుండి విడిచిపెట్టండి. ఇదే ముద్రలో ఉండి రైట్ నుండి గాలి తీసుకోండి. తర్వాత బొటన వ్రేలితో రైట్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుండి వదలండి. నాతో పాటు చేయండి. ఇలా బొటన వ్రేలితో రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుండి ఊపిరి తీసుకోండి. చిటికెన వ్రేలితో లెఫ్ట్ సైడ్ నుండి క్లోజ్ చేసి రైట్ నుండి విడిచిపెట్టండి. ఇప్పుడు ఎక్కడి నుండి అయితే గాలి విడిచిపెట్టారో అక్కడి నుండే మళ్ళీ గాలి తీసుకోండి. మళ్ళీ లెఫ్ట్ నుండి విడిచిపెట్టండి. మళ్ళీ లెఫ్ట్ నుండి తీసుకోండి, రైట్ నుండి విడిచిపెట్టండి. ఇలాగే ఈ సైకిల్ చేస్తూ ఉండండి. మీరు కావాలనుకుంటే దీన్ని స్లోగా కూడా చేయొచ్చు. లేదంటే కొంచెం మీడియం స్పీడ్లో కూడా చేసుకోవచ్చు. కావాలంటే ఏదైనా పేరును జపించవచ్చు. శ్రీరామ్, రాధే శ్యామ్, సీతారామ్, రాధే శ్యామ్. ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందంటే మైండ్ చెప్తుంది చేస్తూనే ఉండమని. ఇక మీరు దీన్ని చేస్తూ ఉండండి, నేను దీని బెనిఫిట్స్ ని తెలియజేస్తాను. ఫ్రెండ్స్, అనులోమ్ విలోమ్ ని నాడీ శోధన ప్రాణాయామం అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మన శరీరంలోని 2 మెయిన్ నాడులను క్లీన్ చేస్తుంది, ఈడ అండ్ పింగళ. ఈడ లెఫ్ట్ నాస్ట్రిల్ అండ్ బ్రెయిన్ యొక్క రైట్ సైడ్ తో కలుపుతుంది, మరియు పింగళ రైట్ నాస్ట్రిల్ ని లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ తో కలుపుతుంది. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మీ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ 2 బ్రెయిన్స్ యాక్టివేట్ అవుతాయి. స్టూడెంట్ అయితే తప్పక చేయండి. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ షార్ప్ అవుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది.
మీకు తెలుసా, నాకు ఎన్నో ఐడియాస్ ఆన్ వీడియోస్ అనులోమ్ విలోమ్ చేస్తున్నప్పుడు వస్తాయో. చాలా సార్లు నేను దీన్ని చేస్తున్నప్పుడు ఒక బుక్ పెట్టుకుంటాను, ఏదైనా ఐడియా వస్తే వెంటనే నోట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, నైట్ నిద్ర రాకపోయినా అస్తమాను గడియారం చూసి కంగారు పడడం కంటే బెటర్ బెడ్ పై పడుకోగానే అనులోమ్ విలోమ్ చేయండి. ఎప్పుడు పడుకుంటారో మీకు కూడా తెలియదు. ఎప్పుడైనా మీకు నిద్ర సరిపోకపోయినట్లయితే కొద్దిసేపు అనులోమ్ విలోమ్ చేయండి, ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, అనులోమ్ విలోమ్ చేయడం వల్ల బాడీలో ఆక్సిజన్ యొక్క లెవెల్ పెరుగుతుంది. చేస్తున్నప్పుడు మీరు దీన్ని ఫీల్ అవ్వగలరు కూడా. ఇక మోడర్న్ స్టడీస్ చెప్తున్నాయి, బాడీలో ప్రాపర్ గా ఆక్సిజన్ ఉన్నట్లయితే క్యాన్సర్ సెల్స్ తయారవ్వవని. ఈ మధ్య ఎంతో మందిలో ఉన్న రీజన్ ఏంటంటే మనం చాలా చిన్నగా ఊపిరి తీసుకుంటూ ఉంటాం. అంటే డీప్ బ్రెత్ కాదు మనది. అనులోమ్ విలోమ్ డైలీ చేయడం వల్ల మీ బ్రీదింగ్ న్యాచురల్లీ డీప్ అవుతుంది. ఇక బ్రెత్ డీప్ అయినట్లయితే ఆటోమేటికల్లీ బాడీలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది మరియు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. యాంగ్జైటీ ఉన్నా, డిప్రెషన్ లో ఉన్నా, నెగటివ్ థింకింగ్ ఉన్నా అనులోమ్ విలోమ్ చేయడం మొదలు పెట్టండి. అనులోమ్ విలోమ్ చేయడం వల్ల రాత్రిలో గురక ప్రాబ్లం కూడా తగ్గుతుంది. సైనసెస్ క్లీన్ అవుతాయి, హార్ట్ కి చాలా బెనిఫిషియల్, హై బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్ అవుతుంది. అనులోమ్ విలోమ్ యొక్క విశిష్టత ఏంటంటే దీన్ని ఎప్పుడైనా చేయొచ్చు. ట్రాఫిక్ లో ఇరుక్కున్నా, ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నా, ఆఫీస్ లో ఫ్రీగా కూర్చున్నా, ఫోన్ చూడడం కంటే అనులోమ్ విలోమ్ చేయడం బెటర్. జస్ట్ ఒక రీజన్ చూసుకోండి దీన్ని చేయడానికి. ఇక ఆఖర్లో మీ చేతులను ఇలా బాగా రబ్ చేసుకుని కళ్ళపై పెట్టుకోండి. వేడిగా అనిపిస్తుంది, కళ్ళకు చాలా మంచిది కూడా. ఫ్రెండ్స్, హ్యాపీగా ఫీల్ అవ్వండి, మీకు మీరే శభాష్ అనుకోండి. ఇదేమీ నార్మల్ వర్కౌట్ చేయలేదు మీరు, ఇది హై లెవెల్ వర్కౌట్. హై లెవెల్ ఎందుకంటే దీనివల్ల మీ కాన్షియస్నెస్ హయ్యర్ డైమెన్షన్స్ వైపు మళ్ళుతుంది. కొన్ని విషయాలు మన చుట్టుప్రక్కల ఉన్న వాటిల్లో చాలా బెనిఫిషియల్ గా ఉన్న వాటిపై ఏదైనా స్టడీ జరిగినా జరగకపోయినా ప్రాబ్లం లేదు. ప్రాణాయామం వాటిల్లో ఒకటి. ఈ కపాల్భాతి అండ్ అనులోమ్ విలోమ్ యొక్క కాంబినేషన్ అన్ని ప్రాణాయామంలోకెల్లా ఉత్తమమైనది. అందుకే మీరు నాతో పాటు రోజు 10-15 నిమిషాలు చేయండి. అది ఉదయమైనా సాయంత్రమైనా ఓకే, బట్ ఆహారం తిన్నాక ఒక గంట గ్యాప్ ఉంచాలి. మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఎవరు చేస్తారు అని. దీన్ని చేసే అలవాటు చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు చూసాక మీరు ఖచ్చితంగా విడిచిపెట్టలేరు. అంత పవర్ఫుల్ ఇది. మళ్ళీ రేపు కలుద్దాం పక్కన. మై నేమ్ ఇస్ వివేక్. I thank you so much for watching.